దాసుని రౌడీల నుంచి కాపాడిన దీప జ్యోత్స్న బండారాన్ని బయటపెట్టిన దాసు. ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా దాసు అయితే కిడ్నాప్లోనే ఉండిపోతాడు. అలా ఉండిపోయిన తర్వాత దాసు ఆలోచిస్తూ ఉంటాడు, అసలు కార్తీక్ దీప ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. జ్యోత్స్న వాళ్ళని ఎంత ఇబ్బంది పడుతుందో ఏంటో మరి అర్థం కావటం లేదు. వాళ్ళని ఎలాగోలా నేను విడిపించాలి. నేను ఇక్కడ నుండి బయటపడితేనే కానీ నేను మా అమ్మకి జ్యోత్స్న బండారాన్ని బయట పెట్టలేను. జ్యోత్స్ననే నన్ను కిడ్నాప్ చేసిందని, జ్యోత్స్న వల్లే నేను ఇంత ఇబ్బంది పడుతున్నానని మా అమ్మకు తెలిస్తే జ్యోత్స్నని క్షమించదు. తన మనవరాలు అయినప్పటికీ కూడా జ్యోత్స్నని ఎంత మాత్రం కూడా క్షమించదు. నేను ఇప్పుడే ఇక్కడి నుండి బయటపడాలి అని చెప్పేసి ఇంకా దాసు అయితే ప్లాన్ వేస్తాడు. రౌడీలను అడుగుతూ ఉంటాడు, బాబు నాకు బాగా ఆకలిస్తుందయ్యా, ఏమైనా కొంచెం అన్నమైనా పెట్టండి, కళ్ళు తిరిగేలాగా ఉంది అని చెప్పేసి నాటకం వేస్తూ ఉంటే, అరే సార్కి ఏమైనా అయితే మేడం మనల్ని ఊరుకోదురా అని చెప్పేసి ఇంకా తనకి అన్నం అయితే తీసుకురావడానికి బయటికి అయితే వెళ్తారు. వాళ్ళు బయటికి వెళ్ళడంతోనే ఇంకా ఎలాగో చేతులు కట్టేసి ఉన్నాయి కదా, ఎలా విడిపించుకోగలలేరా, ఎందుకు తాళం వేయడం అని చెప్పేసి తాళం వేయకుండా వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడే ఇంకా దాసు అయితే తనకున్న కట్లన్నీ ఓడ తీసుకొని రౌడీలకి కనపడకుండా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే ఇంకా మీల్స్ తీసుకువస్తూ రౌడీలు చూస్తూ ఉంటారు దాసు పారిపోవడం చూసి ఇంకా తన వెనకే పరిగెడుతూ ఉంటారు. ఎంత దూరం పరిగెత్తినప్పటికీ దాసు అలసిపోతూ కూడా పరిగెత్తుతూనే ఉంటాడు. అప్పుడే ఇంకా దీప అయితే అటు నడుచుకుంటూ వస్తుంది. ఎందుకంటే కార్తీక్ నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను, చిన్న పనుంది దీప అని చెప్పేసి దీపని ఒక్కదాన్ని వెళ్ళమనేసరికి ఇంకా దీప అయితే అటు నుంచి వెళ్తూ ఉంటుంది. అలా వెళుతున్న దీపని పరిగెడుతున్న దాసు అయితే అమ్మా దీప అని చెప్పేసి చాలా గట్టిగా అరవడంతో ఇంకా దీప అయితే ఇది దాసుబాబాయ్ గొంతులాగుందే, ఏంటి ఇక్కడ వినబడుతుంది, అయినా బావ చెప్పాడు కదా దాసుబాబాయ్ కనిపించట్లేదు ఒక 1 వీక్ నుంచి అని, ఇక్కడ వాయిస్ వినబడుతుంది ఏంటి, ఇదంతా నా భ్రమ అని చెప్పేసి వెనక్కి తిరిగి చూస్తుంది. అలా వెనక్కి తిరిగి చూసేసరికి దాసుని రౌడీలైతే వెంటబడుతూ ఉంటారు. దాసు పరిగెత్తుతూ ఉంటాడు. అలా పరిగెత్తుతూ ఉన్న దాసుని బాబాయ్ బాబాయ్ అని చెప్పేసి దాసు దగ్గరికి వెళ్ళి ఆ రౌడీల్ని కొట్టి అయితే పంపించేస్తుంది దీప. అలా పంపించేసేసరికి దాసు అలసిపోయి అక్కడైతే పడిపోతాడు. అలా పడిపోయిన దాసుని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని బాబాయ్ బాబాయ్ లే బాబాయ్ అని చెప్పేసి తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్లో ఉన్న వాటర్ అయితే తన మొహాన్ని కొడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా పారిజాతం అయితే గుడికి అయితే వెళ్తూ ఉంటుంది. ఆటోలో గుడికి వెళ్తూ అక్కడ దాసుని అలాగే దీపం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి దాసు దీప ఎక్కడున్నారు, అయినా దాసుగాడేంటి పడిపోయి ఉన్నాడు, ఏం జరిగింది అని చెప్పేసి ఇంకా అనుకుంటూ అక్కడికైతే అబ్బాయి ఆటో ఆపు అని చెప్పేసి ఆటో అయితే ఆపిస్తుంది. దాసు పడిపోయి ఉండడం చూసి పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. దీపా ఏంటి నా కొడుకిలా పడిపోయి ఉన్నాడు, అరే దాసు ఏమైందిరా నీకు, ఇన్నాళ్ళు ఏమైపోయావురా, ఒక్క ఫోన్ కూడా చేయలేదురా, ఎక్కడికి వెళ్ళిపోయావురా అని చెప్పేసి ఇంకా దాసు పారిజాతం అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా దీప అయితే తన దగ్గరున్న వాటర్ అయితే మొహాన్ని కొట్టడంతో దాసు లేచి కూర్చుని తన మొహం పారిజాతాన్ని చూడగానే అమ్మా అమ్మా అని చెప్పేసి ఒక్కసారిగా పారిజాతాన్ని పట్టుకుంటాడు దాసు. అలా అమ్మా అని చెప్పేసి పారిజాతాన్ని పట్టుకునేసరికి పారిజాతం చలించిపోతుంది. ఎవర్రా నేను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది, అసలు ఏమైపోయావురా ఇన్నాళ్ళు, చెప్పరా దాసు చెప్పరా అని చెప్పేసి అంటూ ఉంటుంది. దీప వాడికి కొంచెం మంచినీళ్ళు తాగించు అని చెప్పేసరికి దీప అయితే ఇంకా దాసుకి వాటర్ అయితే తాగిస్తుంది. వాటర్ తాగించిన తర్వాత అమ్మా దీనంతటికి కారణం నీ మనవరాలు, నేను ఎక్కడ తను వారసురాలు కాదు అనే నిజం బయట పెట్టేస్తాను అని నన్ను ఇలా చేసేసింది, కిడ్నాప్ చేసేసిందమ్మా అని చెప్పడంతో ఇంకా పారిజాతం అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అనుకుంటూనే ఉన్నాను, కార్తీక్ గడు చెప్తూనే ఉన్నాడు జ్యోత్స్న మీద అనుమానంగా ఉంది, ఒక కంట కనిపెట్టు అని, కానీ అది మాత్రం నీతిమంతురాల్లాగా మాట్లాడింది, నాకేమీ తెలీదు అంది, ఇప్పుడే వెళ్ళి నేను దాని సంగతి చెప్తాను అని చెప్పేసి ఇంకా దాసుని ఆటోకి ఎక్కించి వాళ్ళ ఇంటికైతే పంపించడానికి ఆటో ఎక్కిస్తే అమ్మ నేను కూడా నీతో పాటు వస్తానమ్మా, జ్యోత్స్నతో మాట్లాడాలమ్మా అని చెప్పేసి తనతో పాటు అయితే బయలుదేరతాడు దాసు.
దీప నువ్వు వెళ్ళిపో, మేమిద్దరం వెళ్తాము ఇంటికి అని చెప్పేసరికి దీప ఇంకా ఏం మాట్లాడకుండా సరే అమ్మగారు అని చెప్పేసి తను అయితే ఇంటికి వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరైతే శివనారాయణ ఇంటికి బయలుదేరతారు. అలా బాల్కనీలో నుంచి కాఫీ తాగుతూ ఉంటుంది జ్యోత్స్న. గేటు తీసుకుని వీళ్ళిద్దరు పారిజాతం అలాగే దాసు లోపల ఎంట్రీ ఇచ్చేసరికి జ్యోత్స్న గుండె గుబేల్మంటుంది. ఒక్కసారిగా బయటకు పరిగెత్తుకొస్తుంది. ఏంటి గ్రాని దాసుని తీసుకుని వస్తుంది? దాసు నేను కిడ్నాప్ చేశాడని చెప్పేశాడా? ఒకవేళ అలా చెప్తే మాత్రం నా దుంప తెంచేస్తుంది గ్రాని, నన్ను ఇక్కడ నరికేస్తుంది అని చెప్పేసి అనుకుని బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్న ఏమైంది నాన్న, ఇన్నాళ్ళు ఏమైపోయావు నాన్న అని చెప్పేసి ఓవర్ యాక్షన్ అయితే చేస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఇంకా జ్యోత్స్న చంప పగలగొడుతుంది పారిజాతం. ఏమే మీ నాన్న ఎక్కడున్నాడో తెలుసా అంటే నాకే పాపం పుణ్యం తెలియదు అన్నావు, మరి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వచ్చి నువ్వు పలకరిస్తున్నావు? నువ్వే కిడ్నాప్ చేయించావన్న విషయం దాసుగాడు నాకు ఆల్రెడీ చెప్పేశాడు. ఎంత కిరాతకురాల్లాగా తయారయ్యావే, కన్న తండ్రిని కూడా కిడ్నాప్ చేసే స్థాయికి నువ్వు వెళ్ళావు, నిన్ను బ్రతకనివ్వను అని చెప్పేసి తన పీక పట్టుకుంటూ ఉంటుంటే అమ్మ వదిలిపెట్టేయమ్మా, తన పాపాన్ని తనే పోతుంది, వదిలేయమ్మా, అది నా కూతురమ్మా అని చెప్పేసి దాసు సతీ బ్రతి